ఏకపరచుటకు, ఏక శరీరం అవుట కొరకు మన మధ్యలో ఉన్న గోడలను పడగొట్టి ఏం చేసినాడు ఆయన? ఏకము చేయుట కొరకు. సిలువ యొక్క విలువను చూస్తున్న నీ జీవితంలో నువ్వు ఏమి కలిగి ఉంటున్నావు? ఒకసారైనా ఆ సిలువను గురించిన నీ జీవితంలో ఏమైనా ఎప్పుడైనా ధ్యానించగలిగినావా? తరచుగా ఏం చేస్తూ ఉంటామో 7 మాటలు చెప్పుకుంటూ వెళ్తున్నాం, కానీ మొదటి మాటలో నువ్వు ఏం కలిగి ఉన్నావు? క్షమాపణ. మొదటి మాటలోనే క్షమాపణ కలిగి ఉన్నావా? సంవత్సరాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు తరిచిపోతున్నాయి, కానీ నీ జీవితంలో మొదటి మాట